హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎన్ఎన్ క్లాసికల్ డాన్స్ ఛానల్. ఈరోజు మన వీడియోలో భామా కలాపం, గొల్ల కలాపం, తర్వాత నాయక రూలర్స్, యక్షగానాస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్, భామా కలాపం ఇస్ ద పీస్ ఆఫ్ మోనో యాక్టింగ్ విత్ సత్యభామ. సెకండ్ పాయింట్, ద బెస్ట్ కేలికా అండ్ డ్రామాటిక్ లిటరేచర్. భామా కలాపం అనేది సత్యభామ మోనో యాక్టింగ్ చేస్తూ ప్రదర్శించే నృత్యం. ఇది డ్రామాటిక్ లిటరేచర్లో ద బెస్ట్ అనేసి చెప్పచ్చు. థర్డ్ పాయింట్, సత్యభామ స్పాంగ్స్ ఆఫ్ సపరేషన్ ఫ్రమ్ హర్ లార్డ్ కృష్ణ. సత్యభామ తన స్ట్రాంగ్ ఫీలింగ్, కృష్ణునితో తను దూరమైనట్టు తన ఒక ఫీల్ని వ్యక్తపరిచేది భామా కలాపం. ఫిలాసఫికల్లీ ఇంటరప్టెడ్, సత్యభామ ఈజ్ ద జీవాత్మ అండ్ లార్డ్ కృష్ణ ఈజ్ పరమాత్మ. ఇక్కడ ఇంటెన్షన్ ఏంటి అంటే ఎప్పుడు కూడా జీవాత్మ పరమాత్మలో లీనం అవ్వాలి, అంటే కలిసిపోవాలి అనేసే తప్పిస్తుంది. సో ఇక్కడ ఉద్దేశం ఏంటి అంటే సత్యభామ తన కృష్ణ లార్డ్ కృష్ణ అయిని తనతో కలవాలి అనేది తన తపన అని అర్థం. నెక్స్ట్, సిద్ధేంద్ర యోగి డిపిక్టెడ్ సత్యభామ యాజ్ అన్ ఇన్కర్నేషన్ ఆఫ్ లవ్ అండ్ శృంగార రస. ఇది సిద్ధేంద్ర యోగి రచించింది కాబట్టి తను ఎలా చిత్రీకరించాడు అంటే ఈ భామా కలాపాన్ని ఒక క్వాలిటీ ఆఫ్ లవ్ అండ్ శృంగార రసాన్ని ఈ భామా కలాపంలో వ్యక్తపరచడం జరిగింది. నెక్స్ట్ పాయింట్, సో వన్ హూ ప్లే ద క్యారెక్టర్ మస్ట్ బి మాస్టర్ ఆఫ్ డాన్స్ అండ్ అభినయ. ఈ భామా కలాపాన్ని మనము ప్రదర్శించాలి అంటే ఒకరు డాన్స్లో మాస్టర్ అయ్యన్నా ఉండాలి. నెక్స్ట్, అభినయంలో ఒక మంచి పట్టు కూడా కలిగి ఉంటేనే ఈ భామా కలాపంకి ఒక జస్టిస్, ఈ పాటకి ఒక జస్టిస్ చేయగలము అనేసి దీని అర్థం. అంటే ఈ భామా కలాపము తన హావభావాలతో, నవరసాలతో, అభినయంతో అందరినీ ఆకర్షించే విధంగా ఉంటుంది. జతీస్తో చేయటం అంత సులువైన పని కాదు. ఇది చెయ్యాలి అంటే ఒక డ్యాన్స్లో మంచి పట్టు ఉంటేనే చేయగలము అని దీని అర్థం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి గొల్ల కలాపం. గొల్ల కలాపం ఆల్సో ఏ ఫేమస్ ఇన్ ద కూచిపూడి రిటర్న్ బై భాగవతుల రామయ్య ఇన్ 19th century. భామా కలాపం తర్వాత ఒక ఫేమస్ కలాపం ఉంది అంటే అది గొల్ల కలాపం అనే చెప్పాలి. దీన్ని రాసిన వారు భాగవతుల రామయ్య గారు 19th centuryలో. రామయ్య వాజ్ నాట్ ఓన్లీ proficient in dance but also strict orthodox Brahmin practiced yoga. రామయ్య గారు డ్యాన్స్లో మాత్రమే కాదు, అతను సనాతన ధర్మాన్ని ఆచరించే ఒక గొప్ప బ్రాహ్మణుడు. తర్వాత యోగాలో కూడా మంచి పటుత్వం కలిగిన వ్యక్తి అనేసి చెప్తున్నారు. నెక్స్ట్, ఇన్ హిస్ నేటివ్ ప్లేస్ Kuchipudi, he used to give lessons in dance to Devadasis in Buddhist center. కూచిపూడి అయిన తన నేటివ్ ప్లేస్లో తను దేవదాసిస్కి కూడా ఈ నాట్యాన్ని నేర్పించేవారు, పాఠాలు చెప్పేవారంట. నెక్స్ట్ పాయింట్, సో హీ రోట్ గొల్ల కలాపం అండర్ ద నేమ్ ఆఫ్ యజ్ఞపట్టు. ఫిఫ్త్ పాయింట్, గొల్ల కలాపం ఈజ్ లైక్ భామా కలాపం డిజైనర్ ఫార్ మోనో యాక్టింగ్. ఇది కూడా భామా కలాపం లాగే మోనో యాక్టింగ్ ఐటమ్ అండి. నెక్స్ట్, ఇన్ భామా కలాపం హీరోయిన్ ఈజ్ సత్యభామ అండ్ ఇన్ గొల్ల కలాపం ఈజ్ మిల్క్ మెయిడ్. భామా కలాపంలో హీరోయిన్ వచ్చేస్తే సత్యభామ, కానీ ఇక్కడ గొల్ల కలాపంలో ఒక పాలు పెరుగు అమ్ముకునే ఒక అమ్మాయి. The heroine is well versed in Vedas Dharma Shastras. She enters the stage selling the milk and curds. She is confronted by an orthodox Brahmin who is very proud of his caste. ఇక్కడ పాలు పెరుగు అమ్ముతూ అమ్మాయి స్టేజ్ పైన ఎంటర్ అవుతుంది.
ఎంటర్ అయిన తర్వాత ఆ బ్రాహ్మణ్కి ఎవరైతే సనాతన ధర్మాన్ని శ్రద్ధగా ఆచరిస్తారో ఆ బ్రాహ్మణ్కి ఎదురవుతుంది. అతను క్యాస్ట్ పరంగా చాలా ప్రౌడ్గా ఉన్న వ్యక్తి. సో అక్కడ వాళ్ళకు ఒక డిస్కషన్ ఆర్గ్యుమెంట్ అనేది జరుగుతుంది. ఈ డ్రమాటిక్ లిటరేచరే మనకు కుల్ల కలాపం అండి. నెక్స్ట్ ఈజ్ నాయక రూలర్స్. ఆఫ్టర్ ఫాల్ ఆఫ్ విజయనగర ఎంపైర్, అచ్యుతప్ప నాయక 1561-1614 AD was main supporter of these stands. 1561 నుంచి 1614 AD వరకు అచ్యుతప్ప నాయక విజయనగర ఎంపైర్ లో అతను చాలా పెద్ద సపోర్ట్ చేసేవాడు ఈ కూచిపూడి డ్యాన్స్కి. He gifted houses, well drinking water across of cultivated land to కూచిపూడి డాన్సర్స్. ఎలా సపోర్ట్ చేసేవాళ్ళంటే వాళ్ళ కోసము ఒక ఇల్లుని అరేంజ్ చేయటం, వాళ్ళకి తాగునీరు సౌకర్యాలని అందించటం, తర్వాత పంటలు పండించటానికి భూములు గిఫ్ట్గా ఇవ్వటం చేసేవాళ్ళు. నెక్స్ట్ పాయింట్, కూచిపూడి డాన్సర్స్ వర్ permitted to perform before Veera Narasimharaya of Vijayanagara Empire. విజయనగర ఎంపైర్ అయిన వీర నరసింహరాయ తన ముందు ఈ కూచిపూడి డాన్సర్స్ పర్ఫామ్ చేసేవాళ్ళట. నెక్స్ట్ టాపిక్, యక్షగానాస్. ఫస్ట్ పాయింట్, కూచిపూడి భాగవతాస్ took up the యక్షగానాస్ and started to popularize. They produced Prahalada in 3 parts: Usha Parinayam, Sheshareka Parinayam, Mohini Rukmagada, Ramanatakam, Rukmini Kalyanam. కూచిపూడి భాగవతులు యక్షగానాస్ని తీసుకొని దీన్ని చాలా పాపులర్ చేయటం జరిగింది. ఇక్కడ ప్రహ్లాదని 3 పార్ట్స్గా డివైడ్ చేసి ఉషా పరిణయం, శశిరేఖ పరిణయం, మోహిని రుక్మగాథ, రామనాటకం, రుక్మిణి కళ్యాణం ఇవి చాలా ఫేమస్ యక్షగానాస్లో. కూచిపూడి డ్యాన్స్ స్టేజ్ ఈజ్ సింపుల్ ఓపెన్ ఎయిర్ స్టేజ్. ద స్పెక్టేటర్స్ ఆర్ 3 sides అండర్ ద ఓపెన్ స్కై. అప్పట్లో ఏదైనా యక్షగానాస్ ప్రదర్శించాలి అన్నప్పుడు అంతా ఓపెన్ స్పేస్, చాలా సింపుల్గా ఉండేది. ఎయిర్ స్టేజ్ అంటే ఓపెన్ స్పేస్ అని, ఒక అరుగు ఉంటే ఆ అరుగు పైన ప్రదర్శించేవాళ్ళు. స్పెక్టేటర్స్ ఆర్ 3 sides అంటే ఇక్కడ ఆడియన్స్ 3 sides కూర్చొని ఉంటారు, అంటే చుట్టూ కూర్చొని ఉంటారు. అది కూడా ఓపెన్ స్కై పైన ఏమి సపోర్ట్ ఉండేది కాదు అనమాట. బయట అరుగుకి బయట ఎలా కూర్చుంటాం చూడండి, ఎగ్జాక్ట్ అలా ఉండింది. ఓన్లీ వైట్ ఆర్ డెకరేటెడ్ క్లాత్ ఈజ్ బ్యాక్ డ్రాప్. వెనకాల ఒక కర్టన్ వైట్ క్లాత్ మాత్రమే ఉండేది బ్యాక్గ్రౌండ్గా. ఫ్రంట్ వాజ్ నో కర్టన్ వెన్ క్యారెక్టర్ హ్యావ్ టు అపియర్ ఆన్ స్టేజ్. ఇప్పుడు స్టేజ్ పైన ఒక క్యారెక్టర్ రావాలి అన్నప్పుడు అక్కడ ముందర ఒక ఫ్రంట్ అనేది ఒక కర్టన్ ఏమి ఉండేది కాదు, పర్టికులర్గా ఓపెన్లో ఉండింది. నెక్స్ట్, క్యాస్టర్ ఆయిల్ సర్వ్ యాజ్ లైటింగ్. ముందు ఎలక్ట్రిసిటీ అలా ఉండేది కాదు కాబట్టి దీపాలని పెట్టి ఆ లైటింగ్లోనే ప్రదర్శించేవారు. A curtain is held by hand, 2 persons with artist behind and the curtain moves in synchronism with the movement of artist. ఇప్పుడు ఫ్రంట్ కర్టన్ పెట్టాలి అంటే ఏం చేసేవాళ్ళు అంటే అటు ఒకరు ఇటు ఒకరు అలా పట్టుకొని ఆర్టిస్ట్ మూమెంట్కి తగ్గట్టు ఆ కర్టన్ని సింక్రొనైజ్ చేస్తూ మూమెంట్తో కర్టన్ని తీసుకొని వెళ్ళేవాడట. After Herald announced that the king would enter the stage, stand behind the curtain and announce his name and title in the song is called Praveshadharu. తర్వాత హెరాల్డ్ అన్న అతను అనౌన్స్ చేసింది ఏంటి అంటే ఎప్పుడైతే స్టేజ్ పైన కింగ్ ఎంటర్ అవుతారో వాళ్ళ పేరు చెప్పాలి, తర్వాత సాంగ్ టైటిల్ చెప్పాలి, దాన్నే ప్రవేశధరువు అని ప్రకటించడం జరిగింది. The orchestra consists of mridanga, flute or violin, harmonium, singers, kings, ministers. ఒక ప్రదర్శన చేయాలంటే ఆర్కెస్ట్రా ఎలా ఉండింది అంటే మృదంగము, ఫ్లూటు, వయలిన్, హార్మోనియము, పాడేవారు, తర్వాత ఆర్టిస్టులు వీళ్ళంతా కలిసి ఒక ప్రదర్శన ఇచ్చేవారు. నెక్స్ట్, ఫీమేల్ క్యారెక్టర్స్ వుడ్ వేర్ బ్యూటిఫుల్ డిజైన్ క్రౌన్ అండ్ ఆర్నమెంట్స్. ఇప్పుడు ఫీమేల్ క్యారెక్టర్స్ ఎప్పుడైతే స్టేజ్ పైన ఎంటర్ అవ్వటం జరిగిందో వాళ్ళ వేషధారణ, ఆ ఆర్నమెంట్స్, ఆ క్రౌన్, డ్రెస్సింగ్ అనేది చాలా బ్యూటిఫుల్గా కనిపించేవి అన్నమాట.
నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ద రెపర్టాయర్ అంటే కచేరీలు. కూచిపూడి డ్యాన్స్ డ్రామా డామినేటెడ్ బై మేల్ మెంబర్స్ మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ విత్ లిమిటెడ్ రిసోర్సెస్. ఫస్ట్ కూచిపూడి డ్యాన్స్ అనేది మేల్ మెంబర్స్కి మాత్రమే డామినేట్ చేసేవాళ్ళు. ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి షిఫ్ట్ చేస్తూ ఒక లిమిటెడ్ రిసోర్సెస్తో వెళ్ళేవారట. నెక్స్ట్, అలాంగ్ విత్ చేంజెస్ సోలో సిస్టమ్ విత్ ఫీమేల్ డాన్సర్స్ డామినేటింగ్ ద సీన్స్. తర్వాత చేంజెస్ వల్ల ఒక సోలో సిస్టమ్ ఫీమేల్ డాన్సర్ డామినేట్ చేయటం ఆ సీన్కి జరిగింది. కూచిపూడి డ్యాన్స్ డ్రామా స్ట్రిక్ట్లీ ఫాలోస్ ద భరతనాట్య శాస్త్ర అండ్ నందికేశవాస్ అభినయ దర్పణ. మన కూచిపూడి డ్యాన్స్ డ్రామా కానీ బాగా ఫాలో అయ్యేది మన నందికేశ్వరి అభినయ దర్పణం నుంచి కానివ్వండి, భరతనాట్య శాస్త్రం నుంచి కానీ ఫాలో అవ్వటం జరుగుతుంది. కూచిపూడి డ్యాన్స్ ఫాలోడ్ నాట్య టెక్నిక్ విత్ అడవు సౌండ్. ఇక్కడ ఎక్కువగా మనము ఏ టెక్నిక్ని ఫాలో అవుతామంటే అడవుల్ని ఫాలో అవుతాం. పాదకర్మ ఫాలోస్ ఇన్ నాట్యశాస్త్ర. నెక్స్ట్, జతి ప్యాట్రన్ సెట్ ఇన్ గతీస్ తీర్మానాస్ ముక్తాయిస్. మనకు కూచిపూడి డ్యాన్స్ అనగానే గుర్తొచ్చేది ఫస్ట్గా ముందుగా అడవులు, తర్వాత పాదకర్మ భేదాలు, జతీస్, గతీస్, తీర్మానాస్, ముక్తాయిస్ ఇవన్నీ కలిపి మనము చక్కటి కూచిపూడి డ్యాన్స్ డ్రామాని ఫాలో అవుతూ ఉంటాం. గ్రేట్ గురు సెట్ అడవు సిస్టమ్ విచ్ సూట్స్ ఫీమేల్ క్యారెక్టర్ ఇన్ డ్యాన్స్ డ్రామా లైక్ భామ, ఉషా, శశిరేఖ ఈజ్ ఫుల్ ఆఫ్ గ్రేస్ఫుల్ మూమెంట్స్. ఇక్కడ గ్రేట్ గురూస్ ఏం చేశారంటే అడవుస్ని ఫీమేల్ క్యారెక్టర్కి సూట్ అయ్యే విధంగా, అంటే అట్రాక్ట్ చేసే విధంగా దీన్ని భామా కలాపంలో కానివ్వండి, ఉషా పరిణయం, శశిరేఖ పరిణయం ఇలాంటి ఐటమ్స్లో ఈ మూమెంట్స్ చాలా గ్రేస్ఫుల్గా యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్, సోలో సిస్టమ్ ఫర్ ఫీమేల్ ఆర్టిస్ట్ డెవలప్డ్ ఇన్ లాస్యా ఆఫ్ డ్యాన్స్. దిస్ ఈస్ ద టర్నింగ్ పాయింట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ కూచిపూడి. ఎప్పుడైతే ఫీమేల్ ఆర్టిస్ట్ సోలో సిస్టంలో లాస్యాన్ని ప్రదర్శించారో అది ఒక కూచిపూడికి మంచి టర్నింగ్ పాయింట్గా మారింది. గురూస్ లైక్ వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి, వేదాంతం పార్వతీశం, వేదాంతం ప్రహ్లాద శర్మ, వేదాంత జగన్నాథ శర్మ ఆర్ ద ప్రిజర్వింగ్ అండ్ ప్రాక్టీసింగ్ ఓల్డ్ ట్రెడిషన్ అడవు సిస్టమ్. అంతా ఏం చేస్తున్నారంటే ముందు ఉన్న అడవు సిస్టమ్ని అలాగే కాపాడుతూ దాన్నే ప్రాక్టీస్ చేపిస్తూ వస్తున్నారనమాట. కూచిపూడి భాగవతాస్ హ్యావ్ నంబర్ ఆఫ్ సోలో డాన్సర్స్ ఆఫ్ జయదేవాస్, గీతా గోవిందం, యతి నారాయణ తీర్థ, కృష్ణలీలా తరంగం, క్షేత్రయ్య, పదాస్ ఆర్ ద బెస్ట్ సోలో డాన్సర్స్. ఆఫ్టర్ దట్ యాడెడ్ శబ్దమ్స్. ఏం చెప్తున్నారంటే నంబర్ ఆఫ్ సోలో డాన్సర్స్ వీళ్ళు కూచిపూడి భాగవతులు ఇవ్వటం జరిగింది. దాంట్లో జయదేవ గారు మనకు తెలిసి, గీతా గోవిందం చాలా ఫేమస్, యతి నారాయణ తీర్థుల వారు కృష్ణలీలా తరంగం కూడా చాలా ఫేమస్, అలాగే క్షేత్రయ్య చాలా రకాల పదాస్ అంటే హండ్రెడ్స్ ఆఫ్ పదాస్ రాశారు. ఇవన్నీ సోలో డాన్సర్స్కి ఒక బెస్ట్గా నిలిచిపోయాయి అన్నమాట. సమ్ ప్రైజ్ ఆఫ్ కింగ్స్ లైక్ ప్రతాపసింహ, ధమీర సింహేంద్ర, భూపాల అండ్ తులైజాజీ. బెస్ట్ శబ్దమ్స్ విత్ రిథమిక్ సిలబిల్స్ ఆర్ ప్రహ్లాద, పట్టాభిషేకం, మండూక శబ్దం, రామాయణ శబ్దం అండ్ దశావతార శబ్దం. ఈ పదాంస్తో పాటు ఈ శబ్దాలని కూడా చాలా ఫేమస్. దాంట్లో ఒక రిథమిక్ సిలబుల్స్ని యాడ్ చేయటం వల్ల ఇది ఒక బెస్ట్గా నిలిచిపోయాయి. మనకు ముందుగా శబ్దము అనగానే గుర్తొచ్చేది ప్రహ్లాద శబ్దము, తర్వాత మండూక శబ్దం, రామాయణ శబ్దం, దశావతార శబ్దం. ఇవన్నీ చక్కటి ఈ బెస్ట్ శబ్దాస్ అని కూడా చెప్పచ్చు. ఫేమస్ కూచిపూడి డాన్సర్స్ వాజ్ క్షేత్రయ్య పదాస్. క్షేత్రయ్య వాజ్ ఎ బ్రాహ్మిన్ అండ్ నేటివ్ ప్లేస్ ఇస్ మోవా విలేజ్ ఇన్ కృష్ణా డిస్ట్రిక్ట్. ఇతని నేటివ్ ప్లేస్ వచ్చేసి మోవా విలేజ్ కృష్ణా డిస్ట్రిక్ట్లో. ఇతను ఒక బ్రాహ్మణ. హీ వాజ్ స్కాలర్ ఇన్ తెలుగు, సాంస్క్రిట్, మ్యూజిక్, సైన్స్ ఆఫ్ డ్యాన్స్. ఇతను డ్యాన్స్ మాత్రమే కాదండి, తెలుగులో, సంస్కృతంలో, మ్యూజిక్లో మంచి పట్టుగలిగిన వ్యక్తి. నెక్స్ట్ పాయింట్, హీ లవ్డ్ దేవదాసి వెన్ హీ వాజ్ ఎ స్టూడెంట్. మెయిన్ లాంగ్వేజ్ ఆఫ్ కూచిపూడి డ్యాన్స్ ఇస్ తెలుగు. కూచిపూడి డ్యాన్స్ యొక్క లాంగ్వేజ్ ఏంటి అంటే తెలుగు అనే చెప్పాలి. తను స్టూడెంట్గా ఉన్నప్పుడు ఒక దేవదాసిని ఇష్టపడడం జరిగిందట. కూచిపూడి ఆర్టిస్ట్ మేకప్ వాజ్ వెరీ సింపుల్. They used a single color paint that is prepared from minerals and vegetables.
అన్ని మేకప్స్ కంటే కూచిపూడి డ్యాన్స్ మేకప్ చాలా ఈజీగా ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుందండి. ఈ మేకప్ని ఎలా తయారు చేసే మినరల్స్, వెజిటబుల్స్ ఇవి కలిపి ఒక కలర్ పెయింట్గా తయారు చేసేవాళ్ళు. చూశారు కదండి ఈ వీడియో. భామా కలాపం, గొల్ల కలాపం, నాయక రూరల్స్, యక్షగానాస్, నెక్స్ట్ రిపోర్టాయ్ కచేరీలు. దీని టాపిక్స్ పైన నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కలెక్ట్ చేసి ఇందులో వీడియోగా రాసి మీకు అందించటం జరిగింది. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఇలాంటి వీడియోలు మరెన్నో చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదములు.